హలో ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో విడుదల కాబోతున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ మన యాప్లో లాంచ్ చేయడం జరిగిందండి. ఫుల్ కోర్స్ అండి, 1000+ క్లాసెస్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. అంతేకాకుండా కంప్లీట్ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది మన కోర్సులో. కేవలం రూ. 999కే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందజేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో గ్రాండ్ టెస్ట్లు మరియు ఈచ్ టాపిక్ యొక్క పీడిఎఫ్లు కూడా మీకైతే అందజేయడము జరుగుతుంది. చాలా అంటే చాలా నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అనేది చెప్పించడం జరిగిందండి. ఒక్కసారి మీరు క్లాసెస్ విన్నట్లయితే మీకే అర్థమవుతుంది. ఒకసారి డెమో చూడండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డెమో చూసి తప్పకుండా ఈ రోజు నుంచే మరి కోర్స్ పర్చేజ్ చేసి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దాదాపుగా 250కి పైగా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారండి ఏపీపీఎస్సీ క్యాలెండర్ ద్వారా. చాలామంది అడిగారు, చాలామంది కోర్స్ కూడా తీసుకున్నారు. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉందండి. 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరిగింది. అందరూ కూడా హైదరాబాద్లోని ప్రముఖ ఇన్స్టిట్యూషన్స్లో చెప్పేటువంటి ఈ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 14-15 ఫిబ్రవరి 2025కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. 2025 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో నిర్వహించబడుతున్న సామాజిక న్యాయం కోసం గ్లోబల్ కొలీషన్ మొదటి ప్రాంతీయ సంభాషణను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? ఇంగ్లీష్లో చూద్దాం. విచ్ మినిస్ట్రీ ఈజ్ ఆర్గనైజింగ్ ద ఫస్ట్ రీజనల్ కన్వర్జేషన్ ఆన్ అ గ్లోబల్ కొలీషన్ ఫర్ సోషల్ జస్టిస్ ఎట్ అ భారత్ మంటపం, న్యూఢిల్లీ ఆన్ ఫిబ్రవరి 24, 25, 2025? ఆన్సర్ ఆప్షన్ బి అండి. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యొక్క సమావేశాన్ని నిర్వహించనుంది. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. 2025 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో సామాజిక న్యాయం కోసం గ్లోబల్ కొలీషన్పై మొట్టమొదటిసారిగా ప్రాంతీయ సంభాషణకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మరియు ఎంప్లాయర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడిన ఈ ఈవెంట్ గ్లోబల్ స్టేక్ హోల్డర్లను కలిసి సమగ్ర మరియు స్థిరమైన సామాజిక విధానాలను చర్చించడం లక్ష్యంగా పెట్టుకుంది. సాంఘిక న్యాయం, న్యాయమైన ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రత మరియు సమ్మిళిత ఆర్థిక వృద్ధికి భరోసా ఇవ్వడానికి భారతదేశం యొక్క విస్తృత నిబద్ధతతో ఈ సంభాషణ సాగుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటీవల నదుల అభివృద్ధి మరియు గంగా పద్మ వెంట కోత నివారణ కోసం ప్రారంభించిన పథకం పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది స్కీమ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఫర్ రివర్ డెవలప్మెంట్ అండ్ ఎరేషన్ ప్రివెన్షన్ అలాంగ్ ద గంగా పద్మ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నోడి బంధన్. వివరాలు చూద్దాం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో 2025-26 బడ్జెట్లో నదుల అభివృద్ధిని మెరుగుపరచడానికి మరియు గంగా పద్మ వెంట కోతను నివారించడానికి నోడి బంధన్ పథకాన్ని ప్రారంభించింది లేదా ప్రవేశపెట్టింది. దీనితో పాటు పశ్చిమ మిడ్నాపూర్లో వరదలను పరిష్కరించడానికి ఘటల్ మాస్టర్ ప్లాన్కు గణనీయమైన కేటాయింపులు జరిగాయి. ఈ కార్యక్రమాలు ప్రకృతి వైపరీత్యాలను తగ్గించడం, జీవనోపాధిని పెంచడం మరియు రాష్ట్రంలోని నదిపై ఆధారపడిన ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఓకే, నెక్స్ట్ వన్. 12వ అఖిల భారత పెన్షన్ అదాలత్కు సంబంధించి సరైన ప్రకటన ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద 12th ఆల్ ఇండియా పెన్షన్ అదాలత్ ఈజ్ కరెక్ట్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. పెన్షన్ అదాలత్ 2017లో ప్రారంభించబడింది. పెన్షన్ అదాలత్. ఓకేనా, చూద్దాం. ఫిబ్రవరి 13, 2025 న్యూఢిల్లీలో 12వ
అఖిల భారత పెన్షన్ అదాలత్కు పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. పెన్షన్ మరియు పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ మరియు పెన్షనర్స్ వెల్ఫేర్ ద్వారా నిర్వహించబడిన ఈ కార్యక్రమం దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. 180 కేసులు సమీక్షలో ఉన్నందున 120 రోజుల పెండింగ్లో ఉన్న పెన్షన్దారులకు తక్షణ పరిష్కారాన్ని అందించడానికి కార్యక్రమం కోరింది. పెన్షన్ అదాలత్ 2017లో ప్రారంభించినప్పటి నుండి ఫిర్యాదుల పరిష్కారంలో కీలక పాత్ర పోషించింది. ఇది పెన్షన్ సంబంధిత వివాద పరిష్కారాల సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచడం చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 4. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI 73వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? Who has been elected as the 73rd president of the Institute of Chartered Accountants of India? ఆప్షన్ బి అండి, చరణ్జోత్ సింగ్ నందా. వివరాలు చూద్దాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా CA నియామకాన్ని ప్రకటించింది. దాని 73వ అధ్యక్షుడిగా చరణ్జోత్ సింగ్ నందా మరియు CA 2025-26 కాలానికి ఉపాధ్యక్షుడిగా ప్రసన్న కుమార్ డి వారి నాయకత్వ పదవి కాలము ఫిబ్రవరి 12, 2025న ప్రారంభమవుతుంది. భారతదేశంలో అకౌంటింగ్ వృత్తిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ICAI ఉన్నత వృత్తిపరమైన ప్రమాణాలను నిర్వహించడంలో సంస్థను నడిపించే బాధ్యతను వారికి అప్పగించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. చైనా ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో 2000 మీటర్ల లోతులో నిర్మించడానికి అనుమతించిన సముద్ర పరిశోధన సదుపాయానికి ఏమి పేరు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది డీప్ సీ రీసెర్చ్ ఫెసిలిటీ దట్ చైనా రీసెంట్లీ అప్రూవ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఎట్ ఏ డెప్త్ ఆఫ్ 2000 meters ఇన్ ద సౌత్ చైనా సీ? ఏంటంటే ఆ మిషన్ పేరు? ఆప్షన్ సి అండి, డీప్ సీ స్పేస్ స్టేషన్ అండి. ఓకే, డీప్ సీ స్పేస్ స్టేషన్ నిర్మించబోతుంది చైనా. అంటే అంతరిక్షంలో ఏ విధంగా అయితే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఉంటుందో సేమ్ అదే విధంగా నీటిలో నిర్మించబోతున్నట్లుగా చైనా అయితే ప్రకటించడం చూడవచ్చు. అనేక సంవత్సరాల చర్చలు మరియు సాంకేతిక మూల్యాంకనాల తర్వాత వ్యూహాత్మక ముఖ్యమైన దక్షిణ చైనా సముద్రంలో లోతైన సముద్ర పరిశోధన సదుపాయాన్ని నిర్మించడానికి చైనా అధికారికంగా ఆమోదించింది. డీప్ సీ స్పేస్ స్టేషన్గా సూచించబడే ఈ సౌకర్యము సముద్ర ఉపరితలం క్రింద 2000 మీటర్లు అంటే 6560 అడుగుల లాంఘరు వేయబడుతుంది. సముద్ర అన్వేషణను ముందుకు తీసుకువెళ్లడం మరియు వనరులు అధికంగా ఉన్న ప్రాంతంలో చైనా యొక్క భౌగోళిక రాజకీయ ఉనికిని బలోపేతం చేయడం దీని లక్ష్యము. 2030 నాటికి పనిచేయవచ్చని అంచనా వేయబడింది. ఈ స్టేషన్ 6 శాస్త్రవేత్తలను ఒక నెల రోజుల మిషన్లకు వస్తే కల్పిస్తుంది. తీవ్ర నీటి అడుగున పరిస్థితులలో నిజ సమయ ప్రయోగాలనైతే ఇది అనుమతిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. హర్యానా ప్రభుత్వము మగ నీల్గాయ్స్ అంటే బ్లూ బుల్స్ అంటారండి. ఓకే, నీలి రంగు ఎద్దులు అని అర్థం, బ్లూ బుల్స్. మరి వీటిని కాల్చడానికి అనుమతించే కొత్త వన్యప్రాణి నిబంధనను ఎందుకు ప్రవేశపెట్టింది? Why did the Haryana government introduce new wildlife protection regulations allowing the culling of a male nilgais అంటే బ్లూ బుల్స్? ఎందుకండి వీటిని వేటాడడానికి అంటే వీటిని చంపడానికి అనుమతి ఇచ్చిందండి? ఎందుకు చూద్దాం. ఆప్షన్ బి అండి, పెరుగుతున్న మానవ వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించడానికి. ఓకే, చూద్దాం. హర్యానా ప్రభుత్వం ఇటీవల బ్లూ బుల్స్ అని కూడా పిలువబడే మగ నీల్గైస్ను చంపడానికి అనుమతించే కొత్త వన్యప్రాణి నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం పెరుగుతున్న మానవ వన్యప్రాణుల సంఘర్షణను, ముఖ్యంగా వ్యవసాయానికి నీల్గైస్ కలిగించే నష్టాన్ని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఏదేమైనప్పటికీ ఇది పర్యావరణవేత్తలు మరియు స్థానిక సంఘాలు ముఖ్యంగా నీల్గైస్ను పవిత్రంగా భావించే బిష్నోయ్ కమ్యూనిటీ నుండి నిరసనలకు దారితీసింది. విమర్శకులు వాదించడం అనేది సమస్యకు నైతికమైనది లేదా స్థిరమైన పరిష్కారం కాదు అంటూ ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ వన్. ఫిబ్రవరి 14, 2025న బెంగళూరులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్ ప్రారంభ సమావేశాన్ని ఎవరు అలంకరించారు? Who graced the inaugural session of the International Women's Conference held in Bangalore on February 14, 2025?
ఎవరండి? ఆప్షన్ బి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, భారతదేశ రాష్ట్రపతి. ఓకే, భారత రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 14, 2025న బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించిన అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్ ప్రారంభ సెషన్ను అలంకరించారు. విశిష్ట సమావేశాన్ని ఉద్దేశించి ఆమె భారతీయ మహిళల పెరుగుతున్న శక్తిని మరియు సైన్స్, క్రీడలు మరియు రాజకీయాలు, కళలు మరియు సంస్కృతిలో వారి పెరుగుతున్న సహకారాన్ని నొక్కి చెప్పడం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం మహమ్మద్ రఫీ 100వ జయంతి సందర్భంగా ఏ విలువ గల స్మారక నాణం విడుదల చేయనున్నది? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది కమోరేటివ్ కాయిన్ that the government of India releasing on the occasion of Muhammad Rafi's 100th birth anniversary? ఆన్సర్ ఎన్నవదండి? 100 రూపాయల నాణెం అండి. ఓకే, 100 రూపాయల కాయిన్. నెక్స్ట్ చూద్దాం వివరాలు. ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీ 100వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ భారత ప్రభుత్వం 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం భారతీయ సంగీతం మరియు సంస్కృతికి రఫీ గారు చేసిన స్మారక సేవలను జరుపుకుంటుంది. ప్రధానమంత్రి నివాళులు అర్పించారండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మహమ్మద్ రఫీ గారికి నివాళులు అర్పించారు. సంగీత మేధావి, సాంస్కృతిక ప్రభావం మరియు ప్రభావం తరతరాలకు మించినది అని అభివర్ణించారు. రఫీ యొక్క బహుముఖ ప్రజ్ఞను మరియు అతని పాటల ద్వారా వైవిధ్యమైన భావోద్వేగాలను బంధించగల అతని సామర్థ్యాన్ని ప్రధానమంత్రి హైలైట్ చేయడాన్ని ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు స్వీడిష్ రక్షణ సంస్థ సాబ్ మధ్య ఫిబ్రవరి 13, 2025న కుదిరిన అవగాహన ఒప్పందం ప్రధానంగా ఏ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించబడింది? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది Memorandum of Understanding signed between Hindustan Aeronautics Limited HAL and a Swedish defense company Saab on February 13, 2025? ఏంటండి మరి ఆన్సర్? ఆప్షన్ ఏ అండి. భారతదేశంలో అధునాతన లేజర్ వార్నింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేయడం. ఓకే, భారతదేశంలో ఏంటండి లేజర్ వార్నింగ్ సిస్టమ్ అభివృద్ధి చేయడానికి స్వీడన్కి సంబంధించిన కంపెనీ సాబ్ మరియు భారతదేశానికి సంబంధించినటువంటి హాల్ రెండింటి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లేజర్ వార్నింగ్ సిస్టమ్ 310 LWS 310లో సహకరించుకునేందుకు స్వీడన్ రక్షణ సంస్థ సాబ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది లేదా దీనిపై సంతకం చేసింది. ఫిబ్రవరి 13, 2025న సంతకం చేసిన ఈ ఒప్పందము దేశీయంగా అధునాతన లేజర్ హెచ్చరిక వ్యవస్థను తయారు చేయడానికి హాల్ని అనుమతించడం ద్వారా భారతదేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఈ చర్య మేక్ ఇన్ ఇండియా చొరవతో జతకట్టింది మరియు క్లిష్టమైన రక్షణ సాంకేతికతలో స్వావలంబనను పెంపొందించే లక్ష్యంతో ఉన్నట్లుగా తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ వన్, ది న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ది ఫ్యాక్ట్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు మరియు ఇది ఎప్పుడు విడుదలైంది? హూ ఆథర్ ద బుక్ ద న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ద ఫ్యాక్ట్స్ అండ్ వెన్ వాజ్ ఇట్ రిలీజ్డ్? ఆప్షన్ బి అండి అరుణ్ శౌరి గారు జనవరి 31, 2024న దీన్ని విడుదల చేయడం అయితే జరిగింది. చూద్దాం. భారతదేశం యొక్క అత్యంత గౌరవనీయమైన ప్రజా మేధావులలో ఒకరైన అరుణ్ శౌరి తన కెరీర్లో అత్యంత ముఖ్యమైన పుస్తకంగా ప్రశంసించబడుతున్న ది న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ది ఫ్యాక్ట్ను రచించారు. జనవరి 31, 2024న విడుదల కానున్న ఈ పుస్తకము వినాయక్ దామోదర్ సావర్కర్ యొక్క వివాదాస్పద వారసత్వాన్ని వెల్లడిస్తుంది. ఆధునిక భారత రాజకీయాలపై ఆయన సైద్ధాంతిక ప్రభావంపై తీవ్రమైన విమర్శను ప్రదర్శిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫారంలో రిజిస్ట్రేషన్లను పెంచే లక్ష్యంతో భారతదేశ ప్రభుత్వం ఫిబ్రవరి 14 నుండి 22, 2025 వరకు నిర్వహిస్తున్న ప్రచారం ఏ పథకానికి సంబంధించింది? విచ్ స్కీమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద నేషన్ వైడ్ క్యాంపెయిన్ led by the Government of India from February 14 to 22nd, 2025 to boost registrations on the National Fisheries Digital Platform? ఏ పథకంలో భాగంగా అండి? ఆప్షన్ బి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన. ఇంపార్టెంట్. భారతదేశంలోని ఫిషరీస్
పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫారంలో రిజిస్ట్రేషన్లను పెంచడానికి దేశవ్యాప్తంగా ప్రచారానికి నాయకత్వం వహిస్తుంది. ఈ ప్రచారం ఫిబ్రవరి 14 నుంచి 22, 2025 వరకు కొనసాగుతుంది. ఇది రిజిస్ట్రేషన్ ఆమోదాలను వేగవంతం చేయడం మరియు అర్హులైన వాటాదారుల నుంచి దరఖాస్తులను సమీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో భాగము. ఈ పథకము మత్స్యకారులు మరియు మత్స్యకారులకు వివిధ ప్రయోజనాలనైతే ఇది అందిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ప్రాజెక్ట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా, ఫ్యూజన్ శక్తిని ఆచరణ సాధ్యమైన పెద్ద స్థాయి శక్తి వనరుగా నిరూపించడము. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు. ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ రియాక్టర్ ఫ్యూజన్ శక్తిని వినియోగించుకునే లక్ష్యంతో ఉంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని ఐటీఈఆర్ సౌకర్యాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి సందర్శించారు. ఈ సందర్శన ఐటీఈఆర్ యొక్క పురోగతిని వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద టోకామాక్ అసెంబ్లీ ఫ్యూజన్ను ఆచరణీయమైన కార్బన్ రహిత శక్తి వనరుగా ప్రదర్శించడానికి చొరవ కీలకము. ఐటీఆర్ అంటే ఏంటి మరి? ఐటీఆర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మ్యాగ్నెటిక్ ఫ్యూజన్ పరికరాన్ని నిర్మించడంపై దృష్టి సారించిన అంతర్జాతీయ సహకార ప్రాజెక్ట్. ఇది పెద్ద స్థాయి శక్తి వనరుగా ఫ్యూజన్ యొక్క సాధ్యతను నిరూపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఈ ప్రాజెక్టు సూర్యునికి శక్తినిచ్చే అదే సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. 1985లో ప్రారంభమైనప్పటి నుండి వేలాది మంది శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు దీని రూపకల్పనలో పనిచేశారు. క్వశ్చన్ నెంబర్ 13, న్యాయవాదుల చట్టం 1961కి భారత ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణల ప్రధాన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది అమెండ్మెంట్స్ ప్రపోజ్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ టు ద అడ్వకేట్స్ ఎట్ 1961 యాక్ట్? ఎందుకోసం అండి సవరణలు చేపట్టున్నారు? దీనికంటే ఆప్షన్ సి, న్యాయ విద్య మరియు న్యాయవాద వృత్తిలో ఆధునీకరణ, పారదర్శకతను పెంచడం లక్ష్యం అండి. ఓకే, చూద్దాం. భారత ప్రభుత్వం న్యాయవాదుల చట్టము 1961కి సవరణలను ప్రతిపాదించింది. సమకాలీన సవాళ్లను ప్రతిస్పందనగా చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను ఆధునీకరించడం ఈ చొరవ లక్ష్యము. భారతదేశంలో న్యాయవాద వృత్తి మరియు న్యాయ విద్యను మెరుగుపరచడానికి విస్తృత సంస్కరణల ఎజెండాలో సవరణలు భాగంగా ఉన్నాయి. మరి ప్రతిపాదిత మార్పులు ప్రాక్టీస్లను గ్లోబల్ స్టాండర్డ్స్తో యాక్సెసిబిలిటీని మరియు పారదర్శకతకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. న్యాయవాదుల చట్టం 1961 నేపథ్యం చూసినట్లయితే భారతదేశంలో న్యాయవాద వృత్తిని నియంత్రించేందుకు 1961లో న్యాయవాదుల చట్టం రూపొందించబడింది. ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు స్టేట్ బార్ కౌన్సిల్లను స్థాపించింది. ఈ సంస్థలు న్యాయవాదుల ప్రవర్తన మరియు క్రమశిక్షణను పర్యవేక్షిస్తుంది. సో క్లయింట్ ప్రయోజనాలను కాపాడడం మరియు వృత్తిపరమైన ప్రమాణాలను పెంచడం ఈ చట్టం యొక్క లక్ష్యం. నెక్స్ట్ వన్, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి ఇచ్చిన అపూర్వ కానుక ఏమిటి? వాట్ వాజ్ ద యూనిక్ గిఫ్ట్ గివెన్ రీసెంట్లీ బై యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ? ఏం గిఫ్ట్ ఇచ్చారండి ట్రంప్? ఇటీవల అమెరికా పర్యటనలో ఉన్నారండి మోదీ గారు. ఓకేనా, ఏం గిఫ్ట్ ఇచ్చారు మరి ట్రంప్? ఆప్షన్ బి, అవర్ జర్నీ టుగెదర్ అనేటువంటి పుస్తకం ఇచ్చారండి. ఓకే, చూద్దాం. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అపూర్వ కానుకతో ఆశ్చర్యపరిచారు. అవర్ జర్నీ టుగెదర్ పేరుతో సంతకం చేసిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని గురువారం వైట్ హౌస్లో భేటీ సందర్భంగా ఆయనకు అందజేశారు. దాని కవర్ ఫోటోలో ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 నుంచి దిగుతూ అభివాదం చేస్తూ కనిపిస్తున్నారు. కానుకను మోదీకి అందిస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు గ్రేట్ అంటూ పొగడుతలతో ముంచెత్తారు. 320 పేజీల ఈ పుస్తకంలో ట్రంప్ తొలి పదవీకాలం 2016-20 మధ్య ఇరు నేతలు పాల్గొన్న కీలక ఘట్టాలకు సంబంధించిన ఫోటోలున్నాయి. 2020లో ట్రంప్ భారత పర్యటనలో హలో ట్రంప్తో పాటు అంతకుముందు అమెరికాలో జరిగిన హౌడీ మోదీ తదితర కార్యక్రమాల ఫోటోలను కూడా పొందుపరచడం చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్,
భారత్ బ్రిటన్ మధ్య వ్యాపార సంబంధాల్లో చేసిన సేవలకు గాను టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఇటీవల బ్రిటన్ ప్రభుత్వము ప్రకటించిన ప్రతిష్టాత్మక పురస్కారం ఇది. వాట్ ఈస్ ద ప్రెస్టీజియస్ అవార్డ్ రీసెంట్లీ అనౌన్స్డ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఫర్ టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఫర్ హిజ్ సర్వీసెస్ ఇన్ ఇండియా యూకే ట్రేడ్ రిలేషన్స్? ఏం అవార్డు ప్రకటించారండి? ఆప్షన్ సి హానరరీ కేబిఈ అంటారండి దీన్ని, హానరరీ కేఈబి. చూద్దాం దాని ఫుల్ ఫామ్ కూడా. భారత్ బ్రిటన్ మధ్య వ్యాపార సంబంధాల విషయంలో అందిస్తున్న సేవలకు గాను టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ను ప్రతిష్టాత్మక హానరరీ నైట్వుడ్ పురస్కారాన్ని బ్రిటన్ ప్రభుత్వము ప్రకటించింది. కింగ్ చార్లెస్ నుంచి ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ హానరరీ డిబిఈ లేదా కేబిఈ పురస్కారాన్ని చంద్రశేఖరన్ అందుకుంటారని ఎక్స్ ప్లాట్ఫామ్లో సంస్థ తెలిపింది. తనకు ఈ గౌరవం లభించడంపై చంద్రశేఖరన్ స్పందించారు. సాంకేతికత వినియోగము, ఆతిథ్యము, ఉక్కు, రసాయనాలు, వ్యాపార రంగాల్లో బ్రిటన్ బలమైన వ్యూహాత్మక సంబంధాలను టాటా సన్స్ కొనసాగించేందుకు మేము గర్వంగా ఉన్నామంటూ తెలియజేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఐసీసీ ప్రకటించిన మొత్తం ప్రైజ్ మనీ ఎంత? వాట్ ఈస్ ద టోటల్ ప్రైజ్ మనీ అనౌన్స్డ్ బై ఐసీసీ ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025? ఎంత ప్రకటించిందండి? 60 కోట్ల రూపాయలు. ఆప్షన్ సి. ఓకే, చూద్దాం. మరో 4 రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీకి తెరలేవనుంది. ఈ నెల 19 నుంచి ఐసీసీ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి సంబంధించిన ప్రైజ్ మనీని శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. మొత్తం ప్రైజ్ మనీ కోసము రికార్డు స్థాయిలో దాదాపు 60 కోట్లు వెచ్చించింది. చివరగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఇది 53% ఎక్కువ. ఆ టోర్నీ నగదు బహుమతి దాదాపు 40 కోట్లు. ఈసారి సుమారు 20 కోట్లయితే పెంచడం గమనార్హం. ఇక విజేతగా నిలిచిన జట్టుకు భారీ మొత్తం దక్కనుంది. సుమారు 20 కోట్ల ప్రైజ్ మనీ పొందనుంది. గత టోర్నీలో ఛాంపియన్గా నిలిచినటువంటి జట్టుకు నగదు బహుమతిగా 14.18 కోట్లు దక్కాయి. రన్నరప్గా నిలిచిన భారత్కు 7 కోట్లు దక్కగా ఈసారి రన్నరప్కు ఐసీసీ 9.7 కోట్లు అయితే ఇవ్వనున్నట్లుగా అయితే తెలియజేశారు. ఓకేనా. నెక్స్ట్ వన్. మణిపూర్లో 2025 ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన ఎందుకు విధించబడింది? వై వాజ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్డ్ ఇన్ మణిపూర్ ఆన్ February 13, 2025? ఎందుకోసం అండి? ఆప్షన్ బి అండి. ఏంటది? జాతుల మధ్య ఘర్షణల కారణంగా రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది. ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. అదే మెయిన్ రీజన్. చూద్దాము. మణిపూర్లో 2025 ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన విధించారు. జాతుల ఘర్షణల నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నుంచి ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. మణిపూర్ ప్రభుత్వ అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్కు దాఖలుపరుస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉత్తర్వులు జారీ చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్రము 2023-24లో అగ్ని ప్రమాదాల సంఖ్యలో దేశవ్యాప్తంగా 8వ స్థానంలో ఉంది. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద నంబర్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెంట్స్ అక్రాస్ ఇండియా ఇన్ 2023-24? 8వ స్థానంలో ఉందండి. 7వ స్థానంలో ఉంది. చూద్దాం వివరాలు. రాష్ట్రంలోని అడవులు కార్చిచ్చులతో సతమతమవుతున్నాయి. ఏటా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అడవుల్లో 2023-24లో 13,497 ప్రమాదాలు జరిగాయి. సో 3,983.28 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం దగ్ధమైనట్లుగా స్టేట్ ఫారెస్ట్ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అత్యధిక అగ్ని ప్రమాదాలు జరిగాయని, తెలంగాణ 7వ స్థానంలో నిలిచిందని పేర్కొంది. ప్రమాదాలతో వృక్ష సంపద, వన్యప్రాణులకు హాని కలుగుతుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అడవికి ఆనుకొనున్న గ్రామాల్లో సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లుగా వెల్లడించారు. నెక్స్ట్ వన్. 38వ జాతీయ క్రీడల గురించి క్రింది ప్రశ్నకు సరైన సమాధానం ఏంటి? ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ద 38th నేషనల్ గేమ్స్. ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి మాత్రమే సరైనదండి. ఏంటి? 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానాన్ని పొందింది అనేది కరెక్ట్. మిగతావన్నీ సరైనవి. చూద్దాం, వివరాలు క్లియర్గా అర్థమవుతుంది. 38వ జాతీయ క్రీడలను ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణాలు, 1 రజతము, 6 కాంస్యాలతో 18వ స్థానంలో ఉంది ఏపీ.
తెలంగాణ 3 స్వర్ణాలు 3 రజతాలు 12 కాంస్యాలతో 26వ స్థానంతో ముగించింది. పోటీల చివరి రోజు గురువారం తెలంగాణకు మరో 2 కాంస్య పథకాలు లభించాయి. షూటింగ్, నెట్బాల్ తెలంగాణ క్రీడాకారులలో సత్తా చాటారు. ఇందులో మరి షాటాన్, స్కిట్, మిక్స్డ్ ఈవెంట్లో బత్తుల మునేక్, రష్మి రారోడ్ జోడికి కాంస్యము సాధించాయి. మరి మిక్స్డ్ నెట్బాల్ విభాగంలో తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు 121 పథకాలతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందండి. 68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలు గెలుచుకుంది. మహారాష్ట్ర 198, ఓకేనా, 94 స్వర్ణాలు, 71 రజతాలు, 73 కాంస్యాలు. 2 హర్యానా, ఓకే, 153, 48 స్వర్ణాలు, 47 రజతాలు, 58 కాంస్యాలు. 3వ స్థానం అయితే దక్కించుకోవడము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ స్పిన్ లాంచ్ కంపెనీ అభివృద్ధి చేసిన కైనెటిక్ లాంచ్ సిస్టమ్ ఉపయోగించి ఉపగ్రహాలను ఎంత వేగంతో లో ఎర్త్ ఆర్బిటాల్లోకి పంపవచ్చు? At what speed can satellites be launched into low earth orbit using the kinetic launch system developed by Spin Launch? Answer option B అండి 5000 mph. ఓకే, వివరాలు చూద్దాం. అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త విప్లవం. రాకెట్ అవసరం లేకుండానే ఇకపై శాటిలైట్లను ప్రయోగించవచ్చు. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న స్పిన్ లాంచ్ కంపెనీ ఈ మేరకు నూతన లాంచింగ్ సిస్టమ్ను ఆవిష్కరించింది. కైనెటిక్ లాంచ్ సిస్టమ్ సెంట్రిఫ్యూయల్ లాంచ్ టెక్నాలజీగా పిలుస్తున్న దీని సహాయంతో 5000 మీటర్/mph వేగంతో శాటిలైట్లను ఎర్త్ ఆర్బిట్లోకి పంపవచ్చు. ఈ స్పిన్ లాంచ్ ఇంధనాన్ని స్పిన్నింగ్ సెంట్రిఫ్యూజ్గా మార్పు చేసుకొని ఉపగ్రహాలను అత్యంత వేగంగా ఆకాశంలోనికి దూసుకెళ్లేలా చేస్తుంది. స్పిన్ లాంచ్ విద్యుత్ శక్తి ఆధారంగా పనిచేస్తుంది, తద్వారా ఇంధనం అవసరం ఉండదు. అంతేకాదు ప్రయోగ సమయంలో ఇది 10,000 GSను కూడా తట్టుకుంటుంది. సాధారణ రాకెట్లతో పోలిస్తే ఇది 100 రెట్లు ఎక్కువ. 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న పేలోడ్లను ప్రయోగించేందుకు ఈ విధానము అనుకూలమని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. శాతవరి ఏంటండి? శాతవరి మెరుగైన ఆరోగ్యం కోసం పేరుతో ఏ మంత్రిత్వ శాఖ ప్రచారాన్ని ప్రారంభించింది? Which ministry has launched a campaign titled శాతవరి for better health? Answer option B ఆయుష్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, పాంగ్ డ్యామ్ లేక్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? పాంగ్ డ్యామ్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్. NSDC ఇంటర్నేషనల్ అకాడమీ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది? The NSDC International Academy has been inaugurated in which city recently? Option C గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్. పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఆప్షన్ బి DRDO అండి, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. ఇస్రో ఏ సంస్థతో ఫిస్ట్ ఫినైల్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది? ద ఇస్రో యాజ్ ఎ డెవలప్డ్ ఫిస్ట్ సాఫ్ట్వేర్ విత్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఫినైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్ అండి ఫిస్ట్ అంటే. ఓకేనా, ఏ సంస్థతో కలిసి దీన్ని రూపొందించింది అంటే IIT హైదరాబాద్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.